తెలంగాణ ప్రజలకు మీరు ఈ రజతోత్సవాలు టిఆర్ఎస్ తెలంగాణ రాష్ట్రీయ సమితికి చేస్తుర్రా, భారతీయ రాష్ట్రీయ సమితికి చేస్తుర్రా? అసలు మీకెందుకు ఓడం టీఆర్ఎస్ఆ బీఆర్ఎస్ఆ అంటాడు? నీకెందుకురా భయ్ అనుమానం? టీఆర్ఎస్ఆ బీఆర్ఎస్ఆ గులాబీ జెండా కేసీఆర్ సభకు వస్తున్నారు, ప్రజలు కేసీఆర్ సభకు వస్తున్నారు. నాకు తెలిసి తెలంగాణ రాష్ట్రీయ సమితి అనే పార్టీ 2001లో 2000లో స్టార్ట్ అయినట్టుంది. తర్వాత దాంతోటే మీరు అధికారంలోకి వచ్చి బాగా దోసుకున్న తర్వాత మీకు భారతదేశాన్ని పేరు పెట్టి భారతదేశాన్ని కూడా దోసుకోవాలన్న ఆలోచన వచ్చి టీఆర్ఎస్ని బీఆర్ఎస్గా మార్చిన మీరు మరి 25 సంవత్సరాల మీ కార్యక్రమం రేపు జరగబోయే 27వ తారీఖు సభ మీకెందుకు? శశవిషయాలు మీకెందుకు? అనుమానాలు మీకెందుకు? ఎందుకు ఆగమాగమవుతున్నారు? ఎందుకు బట్టలు చింపుకుంటున్నారు? దేని కొరకు? కేసీఆర్ సభ అన్నాడు, వస్తూనే ఉన్నారు కదలికి జనం. ఎవరికి లేదు ఆ పరిస్థితి. ఎందుకు మాట్లాడుతున్నారు, ఎందుకు వణికిపోతున్నారు అని అంటే ప్రజల్లో వస్తున్న కదలిక, గ్రామాల్లో జరుగుతున్న చర్చ. బ్యాక్ డ్రాప్లో బీఆర్ఎస్ ఉంటుందా, భారతీయ రాష్ట్రీయ సమితి ఉంటుందా, తెలంగాణ రాష్ట్రీయ సమితి ఉంటుందా అని ఒక తెలంగాణ పౌరునిగా, ఒక పార్లమెంట్ సభ్యునిగా కాదు ఇది అడిగేది నేను, ఒక తెలంగాణ పౌరునిగా మీ పార్టీ స్టాండ్ ఏంది, మీ పార్టీ బ్యాక్ డ్రాప్లో ఏం పెడుతుంది, మరి తెలంగాణ ప్రజలకు ఏం సందేశం ఇద్దాం అనుకుంటారు? ఈ పార్టీ బతుకున్నట్టేనా టీఆర్ఎస్, మరి బీఆర్ఎస్ ఉన్నట్ట? టీఆర్ఎస్ పార్టీ సభ పెట్టుకుంటే గ్రామాలలో ప్రజలు ఎందుకు ఉత్సాహపడుతున్నారు, ఎందుకు సంతోషపడుతున్నారు? వాళ్ళ దగ్గర బోనాలు బ్రతుకమ్మ ఉత్సవాలకు వచ్చినట్టు, సమ్మక్క సారక్క జాతరకు వచ్చినట్టు, మేడారం జాతరకు పోయినట్టు, మా లింగమంతుల స్వామి దురాజపల్లి జాతరకు వచ్చినట్లు అట్లా కదులుతున్నారు ప్రజలు. ఆ రకంగా చర్చ జరుగుతుంది గ్రామాలలో. పాపం అది తట్టుకోలేకపోతున్నారు వీళ్ళు.